విశాఖలో ట్రైనీ ఐఏఎస్ అంటూ కిలాడి లేడీ హల్చల్ చేసింది. నకిలీ ఐఏఎస్ బండారం ఎట్టకెలకు బట్టబయలు చేశారు పోలీసులు. నకిలీ ఐఏఎస్గా చలమణి అవుతున్న అమృత భాగ్యరేఖ కోసం డీసీపీ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. నకిలీ ఐఏఎస్ అమృత భాగ్యరేఖ విశాఖ నుంచి విజయనగరంకు పారిపోయినట్టుగా సమాచారం. విశాఖలో ట్రైనీ ఐఏఎస్ అంటూ కిలాడి లేడీ హల్చల్ చేసింది. నకిలీ ఐఏఎస్ బండారం మెట్టకెలకు బట్టబయలు చేశారు పోలీసులు. నకిలీ ఐఏఎస్గా చలామణి అవుతున్న అమృత భాగ్యరేఖ కోసం డీసీపీ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గాలింపులు చేపట్టాయి. నకిలీ ఐఏఎస్ అమృత భాగ్యరేఖ విశాఖ నుంచి విజయనగరంకు పారిపోయినట్టుగా తెలుస్తోంది.